నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశంలో పెద్ద వ్యాపార సంస్థలు చేస్తున్న మోసాలతో ప్రభుత్వ రంగ బ్యాంకులు నిలువు దోపిడీకి గురవుతున్నాయి. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ మొదలు రోటామేక్ కంపెనీ, కనిష్క్, ఇవాళ ఆన్రాక్, టోటమ్ ఇన్ఫ్రా ఇలా పలు కంపెనీలు రుణాలు చెల్లించలేమని చేతులెత్తేస్తున్నాయి. దివాలా పేరుతో చాలా సులభంగా బ్యాంకుల్ని బ్రోడీ కొట్టిస్తున్నాయి. తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేమంటూ ఏకకాల పరిష్కారం బాట పడుతున్న కంపెనీల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఎస్బీఐతో పాటు పలు బ్యాంకులు ఈ ప్రతిపాదనలకు అంగీకరిస్తుంటే కొన్ని బ్యాంకులు మాత్రం నిరాకరిస్తున్నాయి. దేశవ్యాప్తంగా వరుసగా వెలుగు చూస్తున్న ఇలాంటి సంఘటనలు బ్యాంకింగ్ రంగ విశ్వసనీయతపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకుల్ని మోసగిస్తున్న బడా కంపెనీలు, ఘరానా బాబులపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు బిఎస్ రాంబాబు గారు, బ్యాంకింగ్ రంగ నిపుణులు, కె రామకోటేశ్వరరావు గారు, ఆర్థిక అంశాల విశ్లేషకులు, బ్యాంకింగ్ రంగ నిపుణులు, డి పాపారావు గారు, ప్రముఖ ఆర్థికవేత్త. రాంబాబు గారు, నీరవ్ మోదీ, విక్రమ్ కోఠారి, కనిష్క్, ఆన్రాక్, తాజాగా టోటమ్ ఇన్ఫ్రా ఇలా పలువురు వ్యక్తులు, పలు సంస్థలు బ్యాంకుల్ని సులభతరంగా మోసం చేసేస్తున్నాయి. మరి బ్యాంకులు ఇంత సులభంగా మోసపోతున్న వైనాన్ని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? దీనిలో మీరు ఒక మామూలుగా ప్యాంటు షర్టు వేసుకున్న దొంగనిను, కోటు వేసుకున్న దొంగని దాన్ని కలిపేస్తున్నారు. దీంట్లో నీరవ్ మోడీ చేసింది డైరెక్ట్ ఫ్రాడ్, అది మోసం. మిగతా మీరు అన్నటువంటి కొఠారీ కానీ లేదా మిగతా వ్యక్తులందరూ చేసింది ఘరానా మోసం. ఈ ఘరానా మోసానికి బ్యాంకులు అనేక సంవత్సరాలుగా గురవుతూనే ఉన్నాయి. ఒక 10 సంవత్సరాల క్రితం కేవలం 80,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉండే ఈ రాణి బాకీలు ఏ పేరు పెట్టినా కూడా ఇవాళకి అది దాదాపుగా 8 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుందని ప్రభుత్వమే చెప్పింది. కానీ వెళ్ళిపోయిన రఘురామ్ రాజన్ గారు అయితే అది 15 లక్షల కోట్ల రూపాయల దాకా ఉంది అనేటువంటి చెప్పారు. ఎంత చెప్పినా కూడా లక్షల కోట్ల రూపాయలు దాటినటువంటి మాట వాస్తవం దీనిలో. అయితే ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్లో జరిగినటువంటి నీరవ్ మోడీ ఫ్రాడ్ ఏదైతే ఉందో ఇది దేశంలో అతి పెద్ద మోసం. 13,000 కోట్ల రూపాయలు, ఇంకొక 1,000 కోట్ల రూపాయలు కూడా దాటింది ఇప్పుడు అది. అంటే లేనటువంటి ఎల్ఓయూలు సృష్టించి ఆ ఎల్ఓయూలు పేమెంట్ జరుగుతున్నా కూడా అక్కడ ఉన్నటువంటి అనేక సిస్టమ్స్ ఫెయిల్ అయ్యి చివరికి 5 సంవత్సరాల తర్వాత 14,000 కోట్ల రూపాయలకు మోసానికి గురైనామని చెప్పినటువంటిది. ఇది క్షమించరా అనేటువంటి నేరం. ఎందుకనంటే అనేక వ్యవస్థలు దానిలో ఫెయిల్ అయినాయి. అయితే రెండోది వచ్చేటప్పటికి మిగతాది మన భూషణ్ స్టీల్స్ కంపెనీ అయినా లేదా వీడియోకాన్ కంపెనీ అయినా 40,000, 50,000 కోట్ల రూపాయలకి మేరకు ఏదైతే ఈ రోజున బ్యాంకులకి నష్టపెట్టినాయో వీరందరూ కూడా కేవలం 15% సెక్యూరిటీలు మాత్రమే. అంటే బ్యాంక్స్లో చిన్న లోన్స్ ఏవైతే ఉంటాయో అవి 80%, 100% సెక్యూరిటీలు ఉండేటట్టు. ఒక హౌసింగ్ లోన్ కానీ, ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ వాటికి ఇచ్చేటటువంటి విలువ దాదాపు 80% ప్రమోటర్ దాన్ని బేరు చేస్తే, ఒక హౌసింగ్ లోన్ తీసుకున్న వ్యక్తి బేరు చేస్తే 20% మాత్రమే దానికి మార్జిన్ పెట్టి ఇచ్చేటటువంటిది. కానీ పెద్ద లోన్లు 100 కోట్ల రూపాయలు ఏవైతే ఉంటాయో అది కేవలం 15% మాత్రమే ఆ ప్రమోటర్ బేరు చేస్తాడు. మిగతా 85% బ్యాంక్ ఇచ్చినటువంటి రుణాలు ఏవైతే ఉంటాయో వాటినే తాకట్టు పెట్టుకుంటారు. అందుకని వారికేం బాధ్యత లేదు. ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం కంపెనీ ఆస్తులు వేరు, వ్యక్తిగత ఆస్తులు వేరు. మీరు చూడండి 10 లక్షల కోట్ల రూపాయల రాణి బాకీలకు కారణమైన ఏ ఒక్క వ్యక్తికైనా ఆస్తులు లేకుండా ఉన్నాయా దేశంలో? ఇక్కడ కానీ విదేశాల్లో కానీ వారందరికీ ఆస్తులు ఉన్నాయి. వారి జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? ఎక్కడ మార్పు రాలేదు. కానీ కంపెనీ దివాళా తీసింది. ఆ కంపెనీకి ఉన్నటువంటి ఆస్తుల విలువ లేదు. ఎందుకంటే బ్యాంకులు ఇచ్చినవి అవన్నీ కూడా అతని వ్యక్తిగతంగా కంపెనీలు ఎక్కడ లేదు. అంచేది ఎప్పుడైతే అవి ఫెయిల్ అయినాయో తిరిగి రాబట్టుకోవడం అనేటటువంటిది అసంభవమైన పరిస్థితిలో ఉంది. బ్యాంకులు పదే మోసపోతున్నప్పటికీ ఎందుకని అప్రమత్తంగా ఉండటం లేదు? ప్రభుత్వాల పాలసీ. ప్రభుత్వ రంగ బ్యాంకుల యొక్క బ్యాంకు బ్రాంచులే ఎక్కువ ఉన్నాయి దేశంలో. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే ఎక్కువ డిపాజిట్స్ ఉన్నాయి డిపాజిట్దారులకు. అంచేత న్యాచురల్గా ప్రభుత్వ రంగ బ్యాంకులే ఇక్కడ ఈ దేశంలో ఉండేటటువంటి కార్పొరేట్లకి లోన్లు ఎక్కువ ఇస్తున్నాయి. ఇవన్నీ ప్రభుత్వాల పాలసీ. ప్రతి బ్యాంకులో కూడా ప్రభుత్వాల యొక్క నామినీస్ ఉంటారు కాబట్టి రిజర్వ్ బ్యాంక్ నామినీ కూడా ఉద్యోగాల కల్పనలో వీళ్ళు ఎక్కువ రోల్ ప్లే చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలనేది ప్రభుత్వాల పాలసీ. బట్ ప్రతి ఒక్క బోర్డు సమావేశంలో కూడా ఏ సెక్టార్కి మనం ఎంతెంత లోన్లు ఇస్తున్నాం, ప్రయారిటీకి వెళ్తుందా, నాన్ ప్రయారిటీకి వెళ్తుందా, ప్రయారిటీలో కూడా ఏ రకమైనటువంటి లోన్స్ వెళ్తున్నాయని చూసుకోవాల్సినటువంటి బాధ్యత వారి మీద. ఇప్పుడు ఈ వజ్రాల అమ్మకాలకి, బంగారాల అమ్మకాలకి 1,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమున్నాయి? అవి ఏమి ఉద్యోగాలు కల్పించేటటువంటివి కావు. ప్లస్ వారికి ఉండేటటువంటి లాభాలకి బ్యాంకులు హెల్ప్ చేయాల్సిన అవసరాలు ఏమున్నాయి? ఇది ఎక్కడో ఈ వ్యవస్థని నిర్వహించడంలో ఉండేటటువంటి లోపాలది. రామకోటేశ్వరరావు గారు, బ్యాంకుల్ని మోసం చేయడం అంటే ఇంత సులభమా అనే రీతిలో వ్యాపార సంస్థలు, వ్యక్తులు, వ్యాపారవేత్తలు బ్యాంకుల్ని సులభంగా మోసం చేస్తున్నాయి. తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేమని చేతులు ఎత్తేస్తున్నారు.
మరి ఈ పరిస్థితుల్లో చట్టంలోని లొసుగులు ఈ తరహా మోసాలకు ఎంతవరకు ఆస్కారం కల్పిస్తున్నాయి? లొసుగుల్ని ఫ్రాడ్ చేయాలనుకున్న వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటారు, దాంట్లో అది సహజం. అయితే ఇక్కడ ఒక గుణాత్మకమైన మార్పు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, గత 2-3 సంవత్సరాలు అదవారికి ధీమాగా ఇక్కడే ఉండి ఫ్రాడ్ చేసినా లేకపోతే లోన్ తీసుకొని ఎగవేసినా ఇక్కడే ఉండేవాళ్ళు. ఇప్పుడు మార్పు ఏం జరిగిందంటే, ఈ 2-3 సంవత్సరాల్లో వాడు విదేశాలకు పారిపోతున్నారు తీసుకొని. ఇది ఒక మార్పు కనపడతా ఉంది. అదవరకు ఏంటి, డబ్బులే పోయాయి, ఇప్పుడు మనుషులు కూడా వెళ్ళిపోతున్నారు. సో ఇది ఒక్క రోజులో మార్పు వస్తుందని నేను అనుకోనండి. కాకపోతే మేజర్గా ఏంటంటే, ఇవాళ అసలు ఎక్కడో శస్త్రచికిత్స అయితే అవసరం అండి. ఏంటంటే ఇదేదో కేవలం కొంతమంది వ్యక్తులను లేకపోతే, ఎందుకంటే చూస్తున్నాం ఇప్పుడు ఒకటైతే అనుకోవచ్చు, వరుసగా సిరీస్ ఆఫ్ థింగ్స్ జరుగుతున్నాయి, 1-2 కాదు. ఉదాహరణకి ఈ టోటెం తీసుకోండి. టోటెం వచ్చి 2012లో ఎన్పీ అయింది. 2012లో అయితే 2018 వరకు కూడా వాళ్ళ మీద మరి ఇంతవరకు ఏం యాక్షన్ తీసుకున్నారో తెలియట్లేదు. సూట్ ఎప్పుడో జరిగి ఉండాలి కదా. ఇప్పుడు జరిగినటువంటిది సిపిఐకి ఇచ్చినటువంటి రిపోర్ట్, అది ఫండ్స్ డైవర్టిఫై చేశారు, ఇన్వాయిసెస్ ఇన్ఫ్లేట్ చేశారు, తర్వాత వేజెస్ పే చేసినట్టుగా ఎక్కువ చూపించారు. ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నారు కదా. ఇటువంటి సీరియస్ ఫ్రాడ్, సీరియస్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నప్పుడు ఎప్పుడో సిబిఐకి ఇచ్చి ఉండాల్సింది. ఇప్పుడు ఇవ్వటంలో ఉద్దేశం ఏంటో దీని మీద ముందు ప్రోబ్ చేయాలి అసలు. అంటే బ్యాంక్ హైయర్ అథారిటీస్ కొల్లైడయ్యారేమోనో చూడాలి. ఇవాళ జరగాల్సింది సిస్టంలో ఒకటేనండి, ఎవరైతే విల్ఫుల్ డిఫాల్టర్స్ వాళ్ళు కూడా కొన్ని 1,00,000 కోట్ల పైన ఉన్నారు. 1,00,000 కోట్లు కదా, 8 లక్షల్లో దాదాపు 1,50,000 కోట్లు వాళ్ళు ఉన్నారు. ముందు అర్జెంటుగా ఈ విల్ఫుల్ డిఫాల్టర్సు ప్రజలందరికీ తెలిసే విధంగా విల్ఫుల్ డిఫాల్టర్స్ మీద శిక్షలు కనుక ఖరారుకి స్పీడ్ కోర్టులైనా పెట్టేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ముందు భావన ప్రజల్లో కూడా బ్యాంకింగ్ వ్యవస్థ మీద మన నమ్మకం క్రియేట్ చేయాలి ముందు. రెండోది ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. ఆడిటర్ ఏమంటాడు, ఫైనాన్స్ మినిస్టర్ ఏమంటాడు, ఇదంతా ఆడిటర్స్ బాధ్యత, మాది కాదంటాడు. ఆర్బీఐ ఏమంటుంది, మాకు పవర్సే లేవు, గవర్నమెంట్ పవర్స్ మాకు ఇవ్వలేదు, వాళ్ళ పవర్స్ లేదంటది. సో ఏంటి, ఒకరి మీద ఒకరు చేసుకోవటం కాదు. ఇందులో 4 బ్యాంకర్, బేసికల్గా బ్యాంకర్ది. ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్ అయినా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయినా నువ్వు లోన్ ఇచ్చావు, ఫస్ట్ అసలు నువ్వు లోన్ ఇచ్చేటప్పుడు నీది కరెక్ట్గా ఉందా, లోన్ ఇచ్చిన తర్వాత రెడ్ ఫ్లాగ్స్ రాకుండా ఉండవు కదా, నువ్వు చూసుకోవాలి కదా. ఎక్కడో చోట ఫాలోఅప్లో కూడా ఇన్ని సంవత్సరాలు జరుగుతూ ఉంటే, ఎన్పిఏ అవుతూ ఉంటే డెఫినెట్లీ వాట్ యాక్షన్ దీస్ పీపుల్ హ్యావ్ టేకెన్. నంబర్ 1 బ్యాంకర్స్ ఇది ఉంది. ఈ దేశంలో ఆడిటర్స్కి అకౌంటబిలిటీ చాలా తక్కువ ఉంది. ఇది అఫ్కోర్స్ ఇప్పుడు కొత్తగా ప్రపోజ్డ్ ఒక చట్టం తీసుకురాబోతున్నారు ఆడిటర్స్ మీద. ఆడిటర్స్ వాళ్ళు ఇవాళ ఏదైనా సరే మ్యానిపులేట్ చేయగలనేటువంటి దీంట్లో ఉంది. అది కూడా మారాల్సినట్టు, ఆ వ్యవస్థ కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్బీఐ కూడా రెగ్యులేటర్ రోల్లో కూడా ఫెయిల్ అయింది. పర్టికులర్గా పిఎన్బి కేసులో చూసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు సిస్టమేటిక్ ఆడిట్ జరగలేదు. ఏ దాంట్లో కూడా ఎక్కడో చోట దొరకపోవటం అనేది మాత్రం ఇది ఖచ్చితంగా అంతా ఏదో క్యాజువల్ అప్రోచ్లో జరిగిపోతా ఉంది తప్పితే సీరియస్ అప్రోచ్లో లేదు. పాపారావు గారు, సామాన్యులు చిన్నపాటి రుణాలు తీసుకోవాలంటే బ్యాంకులు అనేక రకాల నిబంధనలు విధిస్తాయి. అదే పారిశ్రామికవేత్తల విషయంలో అయితే వెనక ముందు ఆలోచించకుండా బ్యాంకులు వేలాది కోట్ల రూపాయలు ధారాళంగా రుణ వితరణ చేస్తుంటాయి. మరి రుణ వితరణ విచక్షణ విషయంలో బ్యాంకుల యొక్క ప్రాముఖ్యాన్ని ఏ విధంగా చూడాలి? ముఖ్యంగా ఈ విషయంలో బ్యాంకులు ఎక్కడ విఫలమవుతున్నాయంటారు? బ్యాంకింగ్ రంగం తాలూకు ఓరియంటేషనే మారింది. 1969లో బ్యాంకులను జాతీయం చేసినప్పుడు ఆ రోజున్న పరిస్థితుల్లో రైతాంగానికి, వ్యవసాయానికి ఆ బ్యాంకులు అప్పట్లో ఉన్నటువంటి దానికి 69 ముందు ఉన్నటువంటి ప్రైవేటు బ్యాంకులు ఇస్తున్నటువంటి రుణాల మొత్తం, వాటి మొత్తం రుణాలలో 0.2% మాత్రమే రైతులకి, వ్యవసాయానికి రుణాలు ఇస్తున్నాయి. కానీ జాతీయం చేసిన ఉద్దేశాల్లో, ప్రధానమైన ఉద్దేశాల్లో ఒకటి ఏంటంటే, వ్యవసాయానికి ఇచ్చే రుణాలని భారీ ఎత్తున ప్రయారిటీ సెక్టర్కి 40% దాకా పెంచడం, వ్యవసాయానికి 18% అనేది లక్ష్యాలుగా పెట్టుకున్నారు. ఆ విధంగా జాతీయం చేయబడ్డాయి. ఓ రకంగా జాతికి అంకితం చేయబడ్డాయి బ్యాంకులు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బ్యాంకుల పాత్ర పెరగాలనేది, అందుబాటులో లేని ప్రాంతాల్లో కూడా బ్యాంకు శాఖలు ప్రజలకు దగ్గరగా వెళ్లాలనేది నిర్ణయించారు ఆ రోజు. ఆ నిర్ణయం ప్రకారం 69లో జరిగిన తర్వాత 90 దాకా జరిగింది ఏంటంటే, ప్రజలకు దగ్గరైంది బ్యాంకులు. నిజానికి బ్యాంకింగ్ వ్యవసాయ రంగానికి ఇచ్చే రుణాలు కూడా పెరిగినాయి. 18% అంటే టార్గెట్ పెట్టుకుంటే సుమారుగా ఆ దగ్గరికి పెరిగినాయి. కానీ 1991లో ఎప్పుడైతే మనం ఘనంగా చెప్పుకుంటున్నటువంటి సంస్కరణలు అనే మాట వాడి చెప్పుకుంటున్నామో, ఆ సంస్కరణలు మొదలైన తర్వాత వచ్చిన ఆర్బీఐ గైడ్లైన్స్ అన్ని చూసేటట్లయితే అవి ప్రధానంగా కార్పొరేట్ రంగానికి బ్యాంకులు రుణాలు ఇవ్వటాన్ని ఎంకరేజ్ చేసే విధంగాను, రెండో పక్కన ఏంటంటే రైతాంగానికి ఇచ్చే రుణాలను డిస్కరేజ్ చేసే విధంగాను గైడ్లైన్సే వచ్చినాయి. అంటే బ్యాంకింగ్ రంగం తాలూకు ఓరియంటేషనే సంస్కరణల కాలంలో మారింది. ఈ మారిన ఓరియంటేషన్ తాలూకు ప్రభావం అనేది ఈరోజు స్పష్టంగా ఎన్పిఎల రూపంలో బ్యాంకింగ్ రంగం మీద కనపడుతుంది. అంటే పెద్దవాళ్ళకి దగ్గరై పేదవాళ్ళకి దూరం అయిన తర్వాత బ్యాంకింగ్ రంగం పతనం మొదలైంది.
మీకు ఎందుకు ఉదాహరణ చెబుతా. జైట్లీ గారు, చిదంబరం గారు, స్వయంగా చిదంబరం గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆయన, జైట్లీ గారు ఈ మధ్య కాలంలో కూడా చెప్పిన చాలా మాటల్లో ఏంటంటే, ఒకటి, బ్యాంకులకు తీసుకున్న రుణాలను తిరిగి కట్టడంలో సామాన్య జనాలే మెరుగ్గా తిరిగి కడుతున్నారు కార్పొరేట్ రంగం ధనవంతుల కంటే అని వాళ్ళు ఇద్దరు చెప్పిన మాటే అది. మరి స్పష్టంగా తెలిసినప్పుడు, మాటల్లో దీన్ని మీరు చెప్పగలుగుతున్నప్పుడు, సామాన్యులకు ఎందుకు రోజు రోజుకి బ్యాంకుల్ని దూరం చేసే రాజకీయ చర్యలు జరుగుతున్నాయి ప్రభుత్వ. ఎందుకంటే క్రోనీ క్యాపిటలిజం, మనం రాజకీయాలు డైరెక్ట్ వీళ్ళు చేస్తున్నారని నేను చెప్పటల్లా, కానీ వ్యవస్థ ఎలా అయిందంటే మన్మోహన్ సింగ్ గారే స్వయంగా చెప్పినట్టుగా క్రోనీ క్యాపిటలిజం అనేది ఏర్పడింది. రాజకీయ నాయకులు, అధికారులు ప్లస్ ఈ వ్యాపారస్తులు ముగ్గురు కొమ్మక్కైపోయి వ్యవస్థను పంచుకు తింటున్నారనేది క్రోనీ క్యాపిటలిజానికి సారాంశం. దీన్ని ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చి ఆ ముగ్గురి కలయికని, అన్హోలీ ఎలియన్స్, అపవిత్ర కలయికని మనం ఈ రోజు దాకా టాలరేట్ చేస్తున్నాం కాబట్టి ఇలా జరుగుతుంది. రాజకీయాల్లో కూడా జరుగుతుంది ఏంటంటే, డబ్బు ప్రభావం పెరిగిన కొద్దీ కార్పొరేట్ చందాల మీద గెలవటం అనేది పెరిగింది పాలక పార్టీలుగా వస్తున్న వాళ్ళు. కాబట్టి కార్పొరేట్లకు వాళ్ళు సన్నిహితంగా ఉంటున్నారు. వాళ్ళు ఏం చేసినా చూసి చూడనట్లు పోతున్నారు. ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి ఓవరాల్గా ఏంటంటే బ్యాంకింగ్ రంగం తాలూకు ఓరియంటేషనే మారిపోయింది. కాబట్టి ఈరోజు బ్యాంకులు సామాన్యులకు ఎందుకు దూరం అయినాయి అంటే దానిలో ఆశ్చర్యమే లేదు. బ్యాంకులు ఈరోజు ధనవంతులకు అనుకూలంగా ఉండే విధి విధానాలను నిర్ణయించేదే సంస్కరణలను ఏం చెబుతున్నాం అయ్యి. సరే, ఇది అయింది కదా, ఇంత అయిన తర్వాత సంస్కరణలను చెబుతున్న వాటిలో ఇప్పుడేం చెబుతున్నాం కొత్తగా, బ్యాంకులు, పబ్లిక్ సెక్టర్ బ్యాంకులన్నీ ఎన్పిఏలు పెరిగిపోయి, ఇందాక రాంబాబు గారు చెప్పినట్టు 8 లక్షల కోట్ల పైన ఎన్పిఏలు ఏర్పడి బ్యాంకింగ్ రంగం దివాళా అంచుకు చేరుతున్నప్పుడు రోజు రోజుకి మనం చెబుతున్న పరిష్కారం ఏంటంటే దీన్ని ప్రైవేట్ సెక్టర్కి ఇస్తేనే ఇది బాగుపడుద్దని చెప్పి అరవింద్ సుబ్రహ్మణ్యం గారి దగ్గర నుంచి అందరూ చెబుతున్నారు. కానీ ఇది ప్రైవేట్ రంగం అసలు చేసిందే, ఆ నిర్వాహకం అంతా చేసిందే ప్రైవేట్ కార్పొరేట్ రంగం ఎగ్గొట్టబట్టే ఇదంతా జరిగింది. ఇంతకుముందు చాలా ప్రైవేటు బ్యాంకులు అవి సరిగ్గా నడవలేక ఇబ్బందుల్లో పడి ప్రైవేట్ రంగం బ్యాంకుల్లో అవకతవకలు జరుగుతుంటే వాటిని జాతీయం చేయటం దాన్ని పరిష్కారంగా చూశారు గతంలో కూడా. కానీ ఈ రోజు ఏం చెబుతున్నాం, అదే ప్రైవేటీకరణ ద్వారా సమస్య పరిష్కారం అవుద్దని చెబుతున్నాం. ఎవరు చెబుతున్నారు? యాషోచామ్ ఫిక్కీ కూడా ఈ మాటలు చెబుతున్నాయి. యాషోచామ్ ఫిక్కీ ప్రైవేట్ రంగ సంస్థల తాలూకు ప్రతినిధులు, కార్పొరేట్ రంగం తాలూకు ప్రతినిధులు. వాళ్ళు ఏం చెప్పాలి, బ్యాంకింగ్ రంగంలో డబ్బులు ఎగ్గొట్టిన కార్పొరేట్ రంగంలో తన వెనకున్నటువంటి సభ్యులకి మీరు డబ్బులు ఎగ్గొట్టకండి, పక్కగా కట్టండి అని చెప్పాలి. ఆ మాట చెప్పకపోగా ప్రైవేట్ కార్పొరేట్ రంగానికి బ్యాంకులు ఇమ్మని వీళ్ళు కూడా సలహాలు ఇస్తున్నారు. కాబట్టి ఏంటి ఈరోజు జరుగుతుంది, దొంగ చేతికే తాళాలు ఇమ్మని డైరెక్ట్గా అడుగుతున్నారు. అది బాబు గారు, రుణాలు తీసుకొని ఆ రుణాలను ఎగవేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి సంబంధించిన బిల్లును కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించింది. ఈ బిల్లు కనుక చట్టరూపం దాల్చినట్లయితే బ్యాంకుల్ని మోసం చేసే సంఘటనలకు అలాగే అక్రమాలకు ఏ విధంగా అడ్డుకట్టపడే అవకాశం ఉంది? కొంతవరకు ఇప్పుడు కఠినమైనటువంటి చట్టాలు కనుక లేకపోతే అఫెండర్స్ని ఎట్లా ట్యాకిల్ చేయాలి, దేని ప్రకారం ట్యాకిల్ చేయాలి? ఇప్పుడు డిఆర్టీలో కేసెస్ ఫైల్ అవుతాయి. కేసు ఫైల్ కాగానే అది సంవత్సరాల తరబడి జరుగుతూనే ఉంటాయి. దానిలో వచ్చినటువంటి జడ్జిమెంట్స్ అన్నీ కూడా హయ్యర్ కోర్టుకి అపీల్ చేసుకుని దాన్ని స్టాల్ చేస్తారు. అంటే ఒక లోన్ని రికవరీ చేయాలంటే బ్యాంక్కి ఉన్నటువంటి ఫండ్స్ అన్నీ ఒక బారోవల్ అకౌంట్లో లాకప్ అయిపోతే అవి రికవర్ చేయడానికి సంవత్సరాలు పడితే బ్యాంక్ ఎక్కడి నుంచి సర్వైవ్ అవుతాయి. అందుకని ఖచ్చితంగా మూలాల్లోకి వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకుల్ని ఎప్పుడైతే ప్రైవేట్ రంగంలోంచి పబ్లిక్ సెక్టార్ రంగంలోకి తీసుకొచ్చారో దానిలో కొన్ని విధానాలు, నిబంధనలు పెట్టారు. 40% ఖచ్చితంగా ప్రయారిటీ సెక్టార్కి ఇవ్వాలి. మీరు ఎస్ఎల్ఆర్ కానీ సిఆర్ఆర్ లాంటి స్టాట్యుటరీ ఆబ్లిగేషన్స్ అన్నీ ఫుల్ఫిల్ అయిన తర్వాత మేజర్ సెక్షన్ వీళ్ళకి వెళ్ళాలి. ఎందుకని భారతదేశం నార్మల్గా ఒక పేద దేశం, పేదవారికి మాత్రమే క్రెడిట్ వెళ్ళాలనేటటువంటి నిబంధన. కాలక్రమేణా ఏం మార్చారు, పేదవారికి ఏమో క్రెడిట్ ఇవ్వడంలో జాప్యం చేశారు, ఇవ్వడానికి నిరాకరించారు. చివరికి ఎవరైతే మోసం చేశారో వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడానికి మొన్న ఎన్సీఎల్టీకి రిఫర్ చేసిన కేసెస్ చూస్తే కేవలం 36 అకౌంట్లు 7.5 లక్షల కోట్ల రూపాయలకు కారణమైనారు. వాళ్ళు 36 మంది. అంటే ఇప్పుడు మొత్తం దేశంలో ఉండేటటువంటి మొత్తం కార్పొరేట్ రంగాన్ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేకపోవచ్చు. ఎక్కడ బ్లేమ్ చేయాల్సి వస్తుంది? ఈ 36 మంది తన సభ్యులైతే 36 మంది దగ్గర చెవి పిండి వసూలు చేయమని చెప్పకుండా ఇదే సరైన తరుణం, ఇప్పుడే దీన్ని ప్రైవేటైజ్ చేయండి అంటున్నారు. అక్కడెక్కడో ఒక రకమైనటువంటి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది. ప్రభుత్వాలు అట్లాగే మాట్లాడుతున్నాయి, ఐఏఎస్ ఆఫీసర్లు అట్లే మాట్లాడుతున్నారు, ప్రముఖమైన వ్యక్తులు నీలేఖన్ లాంటి వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. ఈ 36 అకౌంట్ల మీద ఎవరు మాట్లాడలేదు. ఈ 36 మంది మీద బ్యాంక్రప్టసీ కోడ్ ఉంది, అదర్వైజ్ ఫిజిటివ్ అఫెండర్స్ కోడ్ మన చట్టం ఒకటి పట్టుకొస్తున్నారు. ఈ చట్టాల్లో కూడా ఇప్పుడు దానిలో కూడా ఏం చేశారు, 100 కోట్ల రూపాయల లోన్ తీసుకుని బయటకు పారిపోయినటువంటి వ్యక్తుల యొక్క ఆస్తుల్ని మనం జప్తు చేయొచ్చు అన్నారు. అంటే 99 కోట్ల వాళ్ళ సంగతి ఏమిటి, 90 కోట్ల వాళ్ళ సంగతి ఏమిటి? ఇవి పెట్టాల్సినటువంటి అవసరాలు ఏమున్నాయి? ఎవరైతే బ్యాంకుల్ని మోసం చేసినారో వారి మీద చర్య. ఇప్పటి వరకు కూడా ఈ 10 లక్షల కోట్ల రూపాయల కారణమైనటువంటి ఎన్పిఏ హోల్డర్స్ మీద ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా జైలుకు పంపించలేదు. ఒక్కళ్ళు కూడా ఎవరి మీద క్రిమినల్ రూపంలో చర్యలు జరగట్లేదు, వారి వ్యక్తిగత ఆస్తుల్ని ముట్టట్లేదు.
అంచేది ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సింది ఏమిటంటే బ్యాంకుల యొక్క మనుగడకి, బ్యాంకుల యొక్క అస్తిత్వానికే ప్రమాదం అయ్యే రీతిలో ఇవాళ పెరిగినటువంటి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏవవుతున్నాయో వాటిని చాలా కఠినంగా డీల్ చేయాలి. అక్కడెక్కడా కూడా రాగద్వేషాలకు ఎక్కడా కూడా తావుంటానికి వీల్లేదు. అందుకని చట్టాల్లో ఏం చేయాలి? ఇప్పుడు ఈ చట్టాల్లో పెట్టడమే కాకుండా వ్యక్తిగత అయినటువంటి ఆస్తులను జప్తు చేస్తూనే క్రిమినల్ రూపంలో చర్యలు తీసుకుని, ఎప్పుడైతే మీరు బారోల్ అకౌంట్ మీరు బారో చేశారో బ్యాంకు నుంచి ఎక్కడ కూడా మీకు ఏ రకమైన ఎగ్జామ్షన్స్ ఇవ్వలేదు. ప్లస్ 15% సెక్యూరిటీలు అనేటటువంటి చాలా తప్పది. ఖచ్చితంగా అక్కడ కూడా సెక్యూరిటీల యొక్క వాల్యూని పెంచాల్సిందే. పెంచి వ్యక్తిగతంగా వారిని బాధ్యులు చేయాలి. ఒకవేళ డిఫాల్ట్ అయిన రోజున ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇవేమీ లేకపోతే మధ్యలో నష్టపోయేది డిపాజిట్దారుడు. అతనికి చివరికి ఆ డిపాజిట్ వెళ్ళలేనటువంటి పరిస్థితికి వస్తాయి. బ్యాంకుల్లో ఉండేటటువంటి మనీ ఏదైతే ఉందో అది ప్రభుత్వానికి కాదు, బ్యాంకులు కాదు, అది ప్రజలది. రేపు పొద్దున్న ప్రజలు కనుక బ్యాంకు దగ్గరకు వచ్చి నా డబ్బు నాకు పే చేయమని అడిగితే పే చేయలేనటువంటి పరిస్థితుల్లో బ్యాంకులు తోసివేయబడ్డాయి. అందుకని వీటి మీద చాలా సీరియస్గా ఆలోచించి ఎవరైతే ఈ డిఫాల్టర్స్ కారణమైనారో, ఇప్పుడు జరిగేటటువంటివన్నీ కూడా 2012, 2013లో ఎన్పిఏ అకౌంట్స్ ఇవన్నీ కూడా సాక్షాత్తు అరుణ్ జైట్లీ గారు మన పార్లమెంట్లో మాట్లాడుతూ బ్యాంక్స్ అన్నీ కూడా చాలా సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. వారే మాట అన్న తర్వాత ఇప్పుడు ఓటీఎస్ స్కీమ్లన్నీ బ్యాంకులకు వచ్చాయి. అంటే 50,000 కోట్ల రూపాయలు, 40,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్న వాళ్ళు 10,000 కోట్ల రూపాయలకే ఓటీఎస్ రావడం అనేటటువంటిది ప్రభుత్వాలే చెప్తుంటే ఎవరు పే చేస్తారు? ఇటువంటి అన్యాయం. చట్టాలు మాత్రం కఠినంగా ఉంచాల్సిందే. ఖచ్చితంగా వీరి మీద చర్య తీసుకున్నప్పుడు మాత్రమే ప్రజలకు వారి యొక్క డబ్బును మనం పంపించినట్టు అవుతుంది. రామకోటేశ్వరరావు గారు, వరుసగా చోటు చేసుకున్నటువంటి బ్యాంకింగ్ మోసాల సంఘటనల దృష్ట్యా బ్యాంకింగ్ల యొక్క విశ్వసనీయతను ఏ విధంగా మనం ముందస్తుగా అంచనా వేసుకోవాలి? పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఒక అంచనా ప్రకారంగా ఇప్పుడు ఇదే పరిస్థితి కొనసాగేటట్టయితే 2020కి మార్కెట్ షేర్లో 50% ఉంటుంది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ఇది చాలా దారుణం. ఎందుకంటే ఇది ఆర్థిక వ్యవస్థకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ చేసిన సేవ అందరికీ తెలిసిన విషయమే. ఒకవైపు ఏంది, పబ్లిక్ సెక్టర్లో ఉండటానికి ఉద్యోగస్తులతో పాటుగా ప్రభుత్వానికి కూడా కొంతవరకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది. ఇన్ని రోజుల నుంచి ఏంటి, వాళ్ళ ప్రభుత్వ స్కీమ్స్ అన్నీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ద్వారానే జరుగుతున్నాయి, అమలు జరుగుతున్నాయి. కాకపోతే ఇప్పుడు వచ్చినటువంటి మార్పు ఈ పద్ధతుల్లో కనుక జరిగేటట్టయితే మాత్రం ఇది చాలా సీరియస్గా విశ్వసనీయత దెబ్బతినే పరిస్థితి వస్తుంది. ఇంతవరకు ప్రజలకి ఎవరిన్ని మాట్లాడినా కూడా పబ్లిక్ సెక్టర్స్ మీద కాన్ఫిడెన్స్ ఉంది. మెల్లిమెల్లిగా అది పోయే పరిస్థితులు కనపడుతున్నాయి. పోకుండా ఉండాలంటే తక్షణం కొన్ని చర్యలు తీసుకోవాలా. ఒకటి నా దృష్టిలో ఏంటంటే గవర్నెన్స్ రిఫార్మ్స్ చాలా ఇంపార్టెంట్. అది మాత్రం ఇమ్మీడియట్గా గవర్నెన్స్ రిఫార్మ్స్ దాంట్లో మీ కమర్షియల్ ఆర్గనైజేషన్స్కి ఏదైతే గవర్నెన్స్ రిఫార్మ్స్ ఉంటాయో అదే పద్ధతిలో దీంట్లో ఇంకొంచెం మార్పులు రావాలి. ఏది బ్యాంకింగ్ సెక్టర్లో, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో. రెండోది హెచ్ఆర్లో కూడా ఇవాళ స్పెషలిస్టు రిక్రూట్మెంట్ అనేది పెంచాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత రెమ్యూనరేషన్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులకి పబ్లిక్ సెక్టర్ బ్యాంకులకి జీతాల్లో ఎక్కడా పోలిక లేదు. మూడోది రీస్కిల్లింగ్ కూడా చాలా అవసరం. సో ఇవన్నీ కూడా హెచ్ఆర్ ఫ్యాక్టర్ ఒకటి, గవర్నెన్స్ ఫ్యాక్టర్ ఒకటి, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇమ్మీడియట్ తక్షణం ఇది వార్ఫూట్లో చేయాలి. అట్లానే అన్నిటికన్నా ముఖ్యమైనది చట్టాలు బాగానే చేశారండి. ఈ 4 సంవత్సరాలే, మిగతా చరిత్ర అంతా పక్కన పెట్టినా ఈ 4 సంవత్సరాల్లో చూసినప్పుడు ఇంటెన్షన్స్ బాగానే ఉన్నాయి. ఏంటి, ఐబీసీ తీసుకురావటం అనేది ఒక మంచి చర్య. ఎందుకంటే ఈ అన్ని లోన్స్ డిఫాల్ట్ అయ్యాయన్నీ కూడా వాళ్ళందరూ విలన్స్ అని చెప్పలేం. వాస్తవం ఏంటంటే ఇప్పుడు పవర్ సెక్టర్ ఉంది. గవర్నమెంట్ తీసుకునే విధానం వల్ల పవర్ రేటు, యూనిట్ రేటు వాడు మేము లోన్ ఇచ్చినప్పటికీ 7-8 రూపాయలు ఉన్నటువంటి యూనిట్ కాస్ట్ ఇవాళ పవర్ యూనిట్ ఇవాళ 3 రూపాయలకు పడిపోయింది. సో కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ వ్యవస్థాగతమైనటువంటి సమస్యలు చాలా వచ్చినాయి దీంట్లో. సో అట్లానే టెలికాం సెక్టర్, స్టీలు, చైనా వాడు స్టీల్ డంప్ చేయడంతో మొత్తం స్టీల్ సెక్టర్ ఒకనొక దశలో పూర్తిగా కుప్పకూలిపోయింది. సో ఇవన్నీ ఎవరు అడ్రస్ చేయాలి? బ్యాంకులు చేయలేవు. ఇవి అడ్రస్ చేయాల్సింది ప్రభుత్వం, ఇవి అడ్రస్ చేయాల్సింది. సో దీంట్లో ఏంటంటే కాంప్లెక్స్ అండి, ఇదేదో ఒక సింపుల్ సొల్యూషన్ కాదు, దీనికి కాంప్లెక్స్ సొల్యూషన్ ఉంది. ఒకటి, ఇంటర్నల్గా సిస్టమ్స్ని మెరుగుపరుచుకోవాలా. 2, ఏ సెక్టర్స్లో ఎన్పిఎస్ ఎక్కువ వస్తున్నాయో బ్యాంకింగ్ సెక్టర్లో ఆ సెక్టర్స్ ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయో దానికి సంబంధించినటువంటి దోహదపడేటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాలా. 3వది, ఐబీసీ, బినామీ చట్టం, ఇప్పుడు ఫ్యూజిటివ్ అఫెండర్స్ చట్టం, ఇవన్నీ మంచి చట్టాలు. దీని అమల్ని ఎంత వేగపరిచి ఎంత ఎఫెక్టివ్గా పటిష్టంగా చేయగలగాల. 4వది, అన్నిటికన్నా ముఖ్యం, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్లో ఎలా అయితే టెర్రరిస్టులు మీరు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్లో విచారణ జరిపిస్తున్నారో, విల్ఫుల్ డిఫాల్టర్స్ విషయంలో కానీ ఎన్పిఎస్ విషయంలో కానీ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్లు పెట్టి తక్షణం టైం బౌండ్ కాల పరిమితి లోపల ఇవన్నీ తేల్చాలి. గారు,
బ్యాంకింగ్ రంగం మరింతగా ప్రమాదంలో పడకుండా ఎలాంటి నష్ట నివారణ చర్యలు చేపట్టాలి, ఏ విధంగా ఆమూలాగ్రం బ్యాంకింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి? బ్యాంకింగ్ రంగాన్ని ఎట్లా ప్రక్షాళన చేయాలనే దగ్గర ఎవరు చేయాలనే ప్రశ్న ఇప్పుడు కంచె చేను మేసినట్టు నడుస్తుంది వ్యవహారం. ఇందాక నేను ఉన్నటువంటి క్రోనీ క్యాపిటలిజం అనే దగ్గరికి వచ్చేసరికి రాజకీయ నాయకులు, కార్పొరేట్ రంగం, అధికార గణం కుమ్మక్కైపోయిన తర్వాత ఇంకెవరు దీన్ని బాగు చేయాలనే ప్రశ్న. ఇంత జరుగుతున్నాయి కదా, ఎన్పిఎల్ ఇట్లా ఉన్నాయి, పెరిగిపోతున్నాయి. రెండో పక్క ప్రజల్లో కూడా దీని పట్ల ఖండన, నైతికంగా విమర్శ చాలా తీవ్రంగా ఉన్నాయి. బ్యాంకింగ్ రంగం మీద విశ్వాసం పోతుంది. ఇట్లాంటి సమయంలో 2016లో డిమానిటైజేషన్ జరిగినప్పుడు జరిగిన 10 రోజుల్లోనే ఆ డిమానిటైజేషన్ ప్రక్రియ జరుగుతున్నప్పుడే ఏం జరిగింది, బ్యాంకింగ్ రంగంలోని ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పుడు 63 అకౌంట్ల తాలూకు మొండి బకాయిల్ని రైట్ ఆఫ్ చేసింది. దాని అర్థం ఏంటి, మనం బ్లాక్ మనీని పట్టుకుంటామంటున్నాం, కళ్ళ ముందు కనపడుతున్న ఎన్పిఎల్ని పట్టుకోవడానికి మనం రైట్ ఆఫ్లతో దానికి పరిష్కారం కనుక్కుంటున్నాం, అంటే ఆ లోన్లు వసూలు చేయడానికి వెనకాడుతున్నాం. ఇదే కాదు, మీరు చూడండి ఎన్ని సందర్భాల్లో ఓవరాల్గా గత 10-12 ఏళ్లుగా లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్లోనే వెళ్ళిపోయినాయి. ఇప్పుడు కనపడుతున్న 10 లక్షల కోట్లు ఎన్పిఎల్ అని మనం చెప్పుకుంటున్నాయి. రైట్ ఆఫ్ తర్వాత మిగిలిన మొత్తాలని అనుకోవాలి నాకు తెలిసినంతలో అది. కాబట్టి స్పష్టంగా ఏంటంటే మనం పెద్ద మనుషుల్ని వీఆర్ డీలింగ్ విత్ కిడ్స్ గ్లౌస్, చాలా సున్నితంగా డీల్ చేస్తున్నాం. దొంగల్ని, కార్పొరేట్ దొంగల్ని సున్నితంగా డీల్ చేస్తున్నాం. ఇది పరిష్కారం కాదు. పరిష్కారం కనుక్కోవడానికి చేస్తున్న ప్రయత్నాన్ని రాజకీయ నాయకులే మళ్ళీ వెనుపోట్లతో, తోట్లతో దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. అయినా కానీ వస్తాయి ఉద్యమాలు, ప్రజల్లోంచే రాజకీయ నాయకులు తయారవుతారు, ఈ సమస్య పరిష్కారం వస్తుంది. ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాల్లో మాత్రం విధానపరమైనటువంటి మార్పులు తెచ్చే అవకాశం లేదు కాబట్టి, వచ్చే అవకాశం లేదు కాబట్టి, ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి ఎక్కువ మంది రాజకీయ నాయకులు అట్లాగే ఉన్నారు కాబట్టి దీని ద్వారా పరిష్కారం రాదు. ప్రజల నుంచి తయారయ్యే రాజకీయ నాయకులు ఖచ్చితంగా పరిష్కారం తెచ్చేవాళ్ళు. సమస్య ఉన్నప్పుడు పరిష్కారం కూడా అదే సమాజంలోంచే పుట్టుద్ది కాబట్టి అది కూడా జరుగుద్దని అనుకుంటున్నాయి. ఇప్పటికి మాత్రం వెంటనే వీళ్ళంతా కలిసి ఏదో చేస్తారనేది నేను తక్షణం నమ్మటల్లా. ఇప్పటికే మొండి బకాయిలతో నష్టాల ఊబిలో కూరుకుపోయిన బ్యాంకింగ్ రంగాన్ని మోసకారి వ్యాపార సంస్థలు మరింత ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. బ్యాంకింగ్ రంగ విశ్వసనీయతను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. బ్యాంకుల్లో దాచుకున్న కోట్లాది ప్రజల సొమ్ముకు భద్రత ప్రశ్నార్థకం అవుతోంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.